చెప్పండి అమ్మా. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? నాకైతే నైనిక అనిపిస్తుంది. నైనిక. ఎందుకు నైనిక? బాగా ఆడుతుంది, టఫర్ గా ఉంటది, ఆ, పర్వాలేదు అనిపిస్తుంది. అంటే నిఖిల్ కూడా బాగానే ఆడుతున్నాడు, కాకపోతే సోనియాతో నుండి ఆయన ఇమేజ్ పాడు చేసుకుంటున్నాడు. నైనిక స్టార్టింగ్ లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేదు అని అంటున్నారు కదా. ఛాన్స్ ఇవ్వాలి కదా, ఎందుకు low ఛాన్స్ అవుతుంది? ఎందుకు ఆడదు? కంపల్సరీ ఆడుతుంది. ఇప్పుడు Screen చీఫ్ అయినందుకు మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఆమెకు చేయలేదు కదా పాపం, అవును. చేస్తే ఆడుతుంది డెఫినెట్ గా. నిఖిల్ జెన్యున్ గా ఉన్నాడా మరి? కొంచెం సోనియాతోని ఉండి స్టార్టింగ్ లో మంచిగా ఉండే, సోనియా కూడా స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ బాగుండే, తర్వాత అయిపోయింది. తను ఏమంటే పృథ్వీ నిఖిల్ అని చెప్పేసి తనది ఇమేజ్ తను పాడు చేసుకుంటుంది, ఆ నిఖిల్ వాళ్ళతో ఉండి ఆయన ఇమేజ్ పాడు చేస్తుంది. అసలు సోనియా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఇంకేం ఆడడం ఏముంది, ఆమె ఆట ఏదో స్టార్టింగ్ ఎలా ఉందో అలా ఆడితే బాగుంటుంది. మేమైతే తనే టఫర్ క్యాండిడేట్ ఈసారని అలా అనుకున్నాం స్టార్టింగ్ చూసి ఫస్ట్ ఎపిసోడ్ లో. కానీ సపోర్ట్ లేకుండా ఆడలేదు అనిపిస్తుంది అంటున్నారు కదా ఇప్పుడు. అదే స్టార్టింగ్ అట్లా ఉండే, ఆమె అంత గట్టిగా మాట్లాడిన ఆమె ఇప్పుడు అన్నిటికీ ఏడుస్తుంది, ప్రతిదానికి వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంటది, బాగుండదు కదా. తన గేమ్ ఫస్ట్ ఎలా ఉంటే అలా ఆడితే చాలానే మేము టాప్ 5 లో ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తాం. పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, మీరేమనుకుంటున్నారు? నిజంగానే పృథ్వీకి అలా ఏం లేదు, ఎవరు గేమ్ వాళ్ళు ఆడతారండి అంతే. సీత అసలు వర్తే అంటారా చీఫ్ గా? ఎందుకు కాదు, ఆమె టఫ్ గా మాట్లాడుతుంది, బాగుంటది. అంటే ఎమోషన్ బాగా అవుతుంది కదా. ఎమోషన్ అందరికి ఉంటది కానీ గేమ్ లో చూపియదు కదా ఆమె. తన మరి గేమ్ తను ఆడుతుంది. ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారు మీరు? వాళ్ళంతా ఇంకా నేను ఫస్ట్ టైం చూడడం వాళ్ళని అందరినీ, ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చెప్తాం. సీత అంటే ఓకే, విష్ణుప్రియ అంటే నేను ఏదో బాగా ఆడుతుంది బయట చూసి అట్లా అనుకున్నాం కానీ అంత లేదు. అసలు విష్ణుప్రియ ఏమైనా ఆడుతుందా మరి గేమ్ ప్లే? అదే అంటున్నా కదా, నేను బయట టీవీలో చూసి తను ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు అంత లేదు. అంటే విష్ణుప్రియ కొంచెం నోరు ఎక్కువ జారుతుంది అని అంటున్నారు కదా, దాని ప్రకారం మీరు ఏమనుకుంటారు? ఎదుటి వాళ్ళని చూస్తే జారుతుందేమో, తనకు ఆ పాపం చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే, తనని చూస్తే ఇన్నోసెంట్ అనిపిస్తుంది. ప్రేరణ కూడా నోరు జారుతుంది కదా, మరి అది ఎఫెక్ట్ అవుతుందా? చాలా అసలు తన ఎలిమినేట్ అయిపోవాలి అనిపిస్తుంది నాకు మాత్రం. యష్మి తనని ఎవరైనా నామినేట్ చేస్తే తీసుకోలేకపోతుంది, మళ్ళీ ఫైట్ చేస్తుంది. లాస్ట్ సీజన్ లో శోభ ఎలా ఉందో అలాగే అనిపిస్తుంది. ఓకే, యష్మికి ఏమైనా అది గేమ్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంత యష్మి గురించి ఏమనుకుంటున్నారు? అయిపోయింది. యష్మి గురించి ఏమనుకుంటున్నారు? ఏం లేదు, తను కూడా నోరు బాగా ఎక్కువ మాట్లాడుతుంది అనిపిస్తుంది. నిన్న చూసారు కదా గేమ్ లో, అది బెలూన్ టాస్క్ ఒకటి, ఇంకా ఫుడ్ టాస్క్, ఆ రెండు ఎలా అనిపించాయి మీకు? ఫుడ్ టాస్క్ నేను చూడలేదు, నిన్నటి ఎపిసోడ్ అయితే నేను చూడలేదు. బెలూన్ టాస్క్ అయితే అదే సంచాలకుల సోనియా వేస్ట్ అయిపోయింది, అరవడంలో ఈమో వేస్ట్ అయింది అంతే. ఓకే, సో గేమ్స్ పరంగా చూసుకుంటే ఈసారి ఉన్న గేమ్స్ కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? లాస్ట్ టైం లాగా అంత ఏం ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ఈసారి ఆ కంటెస్టెంట్స్ కూడా వేస్ట్ అనిపిస్తున్నారు నాకు. ఈసారి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అంటున్నారు కదా, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటే ప్రీవియస్ సీజన్ వాళ్ళు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? అంత ప్రీవియస్ లో ఎవరెవరు ఉన్నారో లేదా, హరిప్రియ అంటున్నారు కదా, తను వచ్చినా ఓకేనే, బానే ఉంటుంది. హరితేజ. హరితేజ. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? మేబీ ఎవరుంటారు ఇప్పుడు ఈసారి డేంజర్ జోన్ లో? పృథ్వీ, సోనియా, యష్మి, నాగమణికంఠ, ఓకే, అండ్ ప్రేరణ, విష్ణుప్రియ. సోనియా లేకుంటే ప్రేరణ ఉండొచ్చు అనుకుంటా, ఎందుకంటే సోనియా ఇమేజ్ పాడైపోతుంది కాబట్టి. థ్యాంక్ యూ.